నిజంగా చాలా మంది కామెంట్ చేశారు. కొందరేమో అక్క మీది లవ్ మ్యారేజ్ అని, ఇంకొందరేమో లవ్ అండ్ అరేంజ్డ్ అక్క అని. సో ఎస్, మాది లవ్ అండ్ అరేంజ్డ్. మా బావ నాకు ముందే తెలుసు అని చెప్పాను కదా. మా సొంత అక్క వాళ్ళ అత్తమ్మ, మా అత్తమ్మ అక్క చెల్లెలు అనమాట. మా అక్క పెళ్ళైన తర్వాత మా బావ నాకు పరిచయం. ఒకరినొకరం పెళ్లి చేసుకోవాలి అనే థాట్ ఉండే అంతే. మీలో ఎంతమందికి ఐడియా ఉంది? హనంకొండలో రామప్ప అకాడమీ ఉంటుంది కదా, అందులో మా బావ కానిస్టేబుల్ ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నాడు. ఇక మా బావకి జాబ్ వచ్చిన తర్వాతే మా పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి ఫిక్స్ అయింది కానీ జాబ్ వచ్చింది కదా, ఇక 2 years ట్రైనింగ్ అయిపోయిన తర్వాతే పెళ్లి చేసుకుంటా అని మా బావ. లేదు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 2 years మా ఇంట్లో ఉంచుకోవాలంటే మా వల్ల కాదు, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాతనే ట్రైనింగ్ చేసుకో అని చెప్పి మా అమ్మ వాళ్ళు. అప్పుడు నాకు తెలిసేది కాదు కదా ఆర్మీ రూల్స్ ఏంటి, స్ట్రగుల్స్ ఏంటి అని. మా బావ చేసుకుంటే ఏమవుతుంది ఇలా అంటున్నాడేంటి అని నేను కూడా బాధపడేదాన్ని. ఆయన బాధే పట్టించుకునేదాన్ని కాదు. ఇక ఈ రోజు మా ఇంట్లో మెంతుకూర పచ్చడి చేస్తున్నాను. మీలో ఎంతమందికి మెంతుకూర పచ్చడి అంటే తెలుసు కామెంట్ చేయండి. ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, అస్సలు మిస్ అవద్దు.